హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. DC వర్సెస్ RR. వెల్, ఇద్దరికి చాలా ఇంపార్టెంట్ మ్యాచ్. DCకి అయితే ఒక మస్ట్ విన్ గేమ్. ద స్టిల్ ఇన్ కంటెన్షన్. అప్పుడే వాళ్ళని పక్కన పెట్టేసి మనం టేబుల్స్ గురించి మాట్లాడకూడదు. RR KKR ఏదైతే లక్నో సూపర్ జైంట్స్ వాళ్ళ విజయం వచ్చిందో RR సెకండ్ ప్లేస్లోకి పడ్డారు. వాళ్ళు మళ్ళీ ఫస్ట్కి వద్దాం అనుకుంటారు. అండ్ లాస్ట్ మ్యాచ్ అలా ఓడిపోయిన తర్వాత దే వాంట్ అ విన్ డెస్పరేట్లీ. ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మ్యాచ్ అనేది RRకి ఎందుకు ఇంపార్టెంట్ అనేది కొంచెం ముందు మాట్లాడుకుందాం. రన్ రేట్ పరంగా KKRకి ఒక హెవీ నెట్ రన్ రేట్ అనేది వచ్చింది. 98 రన్ విక్టరీ తర్వాత లక్నో సూపర్ జాయింట్స్ మీద. RR అనుకుంటారు వారిని మీరు మాతో ఓడిపోతూ ఓడిపోయారు, వాళ్ళతో ఓడిపోతూ ఓడిపోయారు, మరి ఇలా ఓడిపోవాలా, 100 రన్ల తేడాతో ఓడిపోవాలా, ఇదేం కావాలరా బాబు అని. సో ఆ నెట్ రన్ రేట్ అనేది డిఫరెన్స్ పడుతుంది. సో వాళ్ళు ఏమనుకుంటారంటే మనకు క్లోజ్ డిఫీట్స్ ఉన్నాయి, విక్టరీలు కూడా ఉన్నాయి బాగానే, నెట్ రన్ రేట్ బాగానే, మరి అంత లేదు, మనం వాళ్ళకన్నా తక్కువ ఓడిపోయినా మన సెకండ్ పొజిషన్లో ఎలా ఉన్నాం, లెట్స్ గో బ్యాక్ మనం ఎక్కడైతే ఆడామని. ఎందుకంటే రెండు మ్యాచ్లో ఓడిపోయినా, లాస్ట్ బాల్లో ఓడిపోయారు, లాస్ట్ ఓవర్లో ఓడిపోయారు అనుకుందాం పోనీ. సో అందుకే వాళ్ళు గెలిస్తే 18 పాయింట్స్ దగ్గర ఉంటారు. వాళ్ళ దగ్గర ఒక క్యూ అనేది పడుతుంది. ఆ క్యూ అనేది పడిన తర్వాత డెఫినెట్లీ ఢిల్లీ అనేది ఎలిమినేట్ అవుతుంది, రేస్లో నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఇలాంటి కొన్ని ఈక్వేషన్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి. దానికి తోడు వాట్ దే వాంట్ ఇస్ అవే గేమ్ గెలవడం అనే ఒక కాన్ఫిడెన్స్ కూడా రావాలి. అండ్ దే డెఫినెట్లీ వాంట్ ద టాప్ స్పాట్. ఆల్దో నెగోసియేషన్స్ అవి ఇవి జరుగుతున్నాయి, ఇంగ్లాండ్ ప్లేయర్లను ఉంచాలి, వాళ్ళని ప్లే ఆఫ్స్ ఇప్పుడు పంపించేస్తాయి అలా అది ఇది అని. బట్ బట్లర్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్ వాళ్ళకి. సో ఆ రీతిలో వాళ్ళు కనుక ఇంకొక ఎక్స్ట్రా ఛాన్స్ కావాలి, ఈవెన్ ఇఫ్ బట్లర్ ఇస్ నాట్ దేర్ అనుకుంటే 1 or 2లో ఫినిష్ చేద్దాం అనుకుంటే దానికోసం గెలుపు అనేది అనివార్యం. సెకండ్ ఫినిష్ చేసినా ఓకే, బట్ సెకండ్ ఉందాం అనే ఆలోచనలోనే ఉంటే థర్డ్ ఫోర్త్ కూడా దిగిపోయే అవకాశాలు ఉన్నాయి, ప్రమాదాలు ఉన్నాయి. ఢిల్లీ క్యాపిటల్స్ విషయంలో మాట్లాడుకుంటే ప్రతి గేమ్ గెలవాలి టు గెట్ టు 16 అండ్ దెన్ హోప్. 16కి వస్తే మోస్ట్లీ దే విల్ బి డన్. బట్ ఇప్పుడున్న ఈక్వేషన్స్ చూసుకుంటే కనుక వాళ్ళకి ఆ విజయం అనేది చాలా గట్టిగా కావాలి. అండ్ దే హ్యాడ్ హెవీ లాసెస్. ఆ హెవీ లాసెస్ని కూడా భర్తీ చేసుకుందాం అనే ఆలోచన వాళ్ళు ఉంటారు. KKRతో లాస్ కానివ్వండి, అటు SRHతో లాస్ కానివ్వండి, దే వర్ హెవీ లాసెస్. అలాగే GTతో ఒక మంచి విక్టరీ, బిగ్ విక్టరీ వచ్చింది అహ్మదాబాద్ వెళ్ళినప్పుడు. బట్ అది సరిపోవట్లేదు ఇంకా. సో వాళ్ళు గెలుద్దాం అనే కోరికతో, గెలుద్దాం అనే పట్టుదలతో ఉంటారు. అండ్ ఇప్పుడు DCకి సంబంధించి మనం టీమ్ కంపోజిషన్ మనం మాట్లాడుకుంటే కనుక దే హ్యావ్ ట్రైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ వెరైటీస్. వాళ్ళు ఈ యొక్క లైనప్తో ఫిక్స్ అవుదాం అనే ఆలోచనలో కనిపిస్తున్నారు. అండ్ దే ఆర్ హ్యాపీ విత్ అక్షర్ పటేల్ ప్లేయింగ్ దట్ రోల్. ఒక ఫినిషర్ రోల్ అక్షర్ పటేల్ ఆడడానికి వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం లేదు. స్టంప్స్ని కూడా వాళ్ళకి ఫినిషర్ రోలే ఆడించే ప్రయత్నం చేస్తున్నారు. మిడిల్ ఓవర్ యాక్సలరేటర్గా, ఎన్ఫోర్సర్గా రిషబ్ పంత్ని వాళ్ళు వాడుకుంటున్నారు. షేహోప్ మీద వాళ్ళకి నమ్మకాలు బాగానే గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దెన్ అఫ్ కోర్స్ వార్నర్ ఫిట్గా ఉంటే వచ్చి ఆడాలని అనుకుంటూ ఉంటాం. బట్ వార్నర్ ఆడతాడా లేదా అనేది మాత్రం ఒక పెద్ద ప్రశ్నే వాళ్ళకి. ఫ్రేజర్ మెక్కగ్ వాళ్ళు అన్లిష్ చేసిన కొత్త బీస్ట్. సో ఫ్రేజర్ మెక్కగ్, అభిషేక్ పొరెల్ అండ్ అతను షేహోప్, రిషబ్ పంత్, ట్రిస్టన్ స్టబ్స్ ఈ యాంగిల్లో వెళ్తారు. అండ్ వాళ్ళకి ఇంకా అన్ని విధాలుగా కూడా వాళ్ళ బ్యాటింగ్ అనేది ఆప్షన్స్ పరంగా వాళ్ళకి బాగానే గట్టిగానే కనిపిస్తూ ఉన్నాయి. బౌలింగ్ ఇస్ వేర్ దే హ్యావ్ సఫర్డ్, కాదనట్లేదు. నందిక్ నోకియాతో వాళ్ళ సఫరింగ్ అనేది కనిపించింది వాళ్ళకి. బట్ ఖలీల్ బాగా వేస్తున్నాడు. ఖలీల్ ఇన్ఫ్యాక్ట్ స్టాండ్ బైస్లో కూడా బాగానే వేసాడు. స్టార్టింగ్లో బాగా వేసాడు ఖలీల్. ముఖేష్ బాగా వేస్తున్నాడు, కుల్దీప్ బాగా వేస్తున్నాడు, రాసిక్ ధర్ బాగా వేసాడు బౌలింగ్. తర్వాత అక్షర్ ఎలాగో బాగానే వేస్తారు. వాళ్ళందరూ కొన్ని బౌలింగ్ అటాక్స్ ఉన్నాయి. సుమిత్ని కూడా కాస్త నమ్ముకుందాం అనే ఆలోచనలో ఉన్నారు. సో దే హ్యావ్ ఎ గుడ్ టీమ్. అండ్ ఈ సర్ఫేస్ మీద రన్స్ బాగా వెళ్ళే ఒక సర్ఫేస్ అయ్యేది కాబట్టి వాళ్ళ బ్యాటింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. బౌలింగ్లో ఇనీషియల్గా వికెట్లు తీద్దాం అనుకుంటారు. వికెట్లు తీయగలిగే బౌలర్లు ఎవరు వాళ్ళకి, ఇఫ్ ఖలీల్ కెన్ గెట్ ద బాల్ టు స్వింగ్, అటు జైస్వాల్ని కానీ అలాగే ఇటు బట్లర్ని కానీ కాస్త ఇబ్బంది పెట్టచ్చు అనే ఆలోచనలో DC ఉంటారు. అండ్ అట్ ద సేమ్ టైం డెత్ ఓవర్స్ చూసుకుంటే కనుక జస్ట్ ఇన్ కేస్ ఓ పరాగో లేదా హెట్మాయరో లేకపోతే ఒక పావులో గట్టిగా ఆడుతుంటే ముఖేష్ యార్కర్లు బాగా పనికి వస్తే, రాషిక్ ధర్ యార్కర్లు బాగా పనికి వస్తాయి అనే ఆలోచనలో వాళ్ళు ఉంటారు. మిడిల్ ఫేజ్లో సంజు శాంసన్ని, రాయన్ పరాగ్ని, ఒకవేళ కనుక ఓపెనర్స్లో ఎవరన్నా వాళ్ళు ఆడుతున్నా వీళ్ళని కాస్త కట్టడి చేయడానికి అక్షర్ పటేల్ అండ్ కుల్దీప్ యాదవ్ని వాడదాం అనుకుంటారు. సో బేసెస్ కవర్డ్గానే ఉన్నాయి వాళ్ళకి ఏమీ ప్రాబ్లం లేదు ఆ బేసెస్తో. దట్ RR దగ్గర ఉన్న స్ట్రెంగ్త్ని కౌంటర్ చేయడానికి వీళ్ళ దగ్గర కూడా స్ట్రెంగ్త్ ఉంది. కాకపోతే పాయింట్ ఎక్కడ వస్తుంది అంటే కనుక ప్రెషర్ అబ్జర్వ్ చేసుకునే సిచ్యువేషన్ వీళ్ళు అంతవరకు కరెక్ట్గా ఉంటారు. బ్యాడ్ పవర్ ప్లే వెళ్ళిందా వాళ్ళు ఎప్పుడు క్యాచప్ ఆడుకుంటూ ఉండడమే. ఆల్దో మిడిల్ ఓవర్స్లో దే కెన్ కమ్ బ్యాక్, బట్ స్టిల్ వాళ్ళ క్యాచప్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. అండ్ ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్ వాళ్ళకి ప్రాబ్లం లేదు, హ్యాపీ ఓకే ఫైన్ బాగానే అనుకుంటారు. ఎప్పుడైతే చేజ్ అనేది పెట్టుకున్నారో వాళ్ళకి సమస్యలు ఉంటాయి. సో దే డోంట్ వాంట్ టు చేజ్, వాళ్ళు బ్యాటింగే ముందు చేద్దాం అనుకుంటారు. సో ఎలా ఏంటి పరిస్థితి? వాళ్ళకి మంచి విక్టరీలని బ్యాటింగ్ ఫస్ట్ చేసే వచ్చాయి. రాజస్థాన్ రాయల్స్ మీద బ్యాటింగ్ ఫస్ట్ చేసి ప్రెషర్ పెట్టచ్చు వాళ్ళ మీద. ఆల్దో వాళ్ళు 186ని చేజ్ చేశారు కానీ
స్టిల్ సమ్హౌ దే ఫీల్ దే కెన్ పుట్ ప్రెషర్స్. రాజస్థాన్ అది ఓడిపోయిన వేరు, వాళ్ళు ఓటమిని ప్యాటర్న్స్ అనలైజ్ చేయడానికి లేదు. ఎందుకంటే ఒకసారి ట్రెంట్ బోల్ట్కి ఇవ్వకుండా అశ్విన్ వెంట్ విత్ అశ్విన్ అంటున్నా మన సంజు శాంసన్ వెంట్ విత్ కుల్దీప్ అనుకున్నారు. ఆ తర్వాత అటు ఇటు తేడా జరిగిపోయింది, అక్కడ రన్లు కొట్టేశారు. కుల్దీప్ సేన్కి ఇచ్చారు బౌలింగ్, అక్కడ రన్లు వెళ్ళిపోయినాయి. బట్ రెండోసారి ఇట్ వాస్ బ్రిలియన్స్, భూవీ కమిన్స్ అండ్ నటరాజన్ బ్రిలియన్స్, అండ్ అక్కడ వికెట్లు పడడంతో అక్కడ వాళ్ళకి ఇబ్బంది. సో ఓటమి ప్యాటర్న్ అనలైజ్ చేయడం కష్టం. బట్ స్టిల్ ఢిల్లీ విల్ హ్యావ్ టు బిలీవ్. ఆ బిలీఫ్ అనేది ఎంతవరకు ఉందనే చూడాలి ఢిల్లీకి. ఆర్ఆర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఆర్ఆర్ గురించి అసలు మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ పెట్టి ఎక్కడ తప్పులు ఉన్నాయని చూసినా కూడా కొన్ని మనకు తెలియదు. టాక్టికల్గా దేర్ మైట్ బి ఫ్యూ ప్రాబ్లమ్స్ ఏమో అక్కడక్కడ, బట్ వాటన్నిటిని కూడా అద్భుతంగా ఆడారు, అద్భుతంగా అధిగమించారు. బట్లర్ ప్లేడ్ వెల్, జైస్వాల్ బాగా ఊపు అందుకున్నాడు, ఫామ్ అందుకున్నాడు. ఆ తర్వాత సంజు శాంసన్ అద్భుతంగా ఆడుతున్నాడు, రియాన్ పరాగ్ అద్భుతంగా ఆడుతున్నాడు. వాళ్ళకి బట్లర్, శాంసన్, రియాన్ పరాగ్ అండ్ అలాగే యశస్వి జైస్వాల్ టాప్ నలుగురు కూడా బాగా ఆడారు. రన్స్ ఉన్నాయి వాళ్ళకి సూపర్గా, 300+ రన్స్ ఉన్నాయి. అందులో ముగ్గురికి యశస్వి జైస్వాల్ కూడా గెటింగ్ దేర్ అబౌట్స్. సో ఆ తర్వాత మళ్ళీ ఫినిషర్ రోలు వాళ్ళు ఎవరు ఆడతారు వీళ్ళు ఎవరు ఆడతారు. ధ్రువ్ జురేల్ ఒక మ్యాచ్ బాగా ఆడాడు, శివరాన్ ఎట్మర్ 2 మ్యాచ్లు ఫినిష్ చేశాడు, రోమన్ పాల్ బాగానే కొట్టగలడు 6లు 4లు, బట్ ఈస్ నాట్ ఫినిష్డ్ గేమ్స్ పరిస్థితి, బట్ బాగా ఆడగలడు. వాళ్ళకి అశ్విన్ బ్యాటింగ్ అనేది కనిపిస్తుంది వాళ్ళకి. సో వాళ్ళకి 8 దాకా బ్యాటింగ్ అనేది ఉంది. సరే ఇక బౌలింగ్ పరంగా చూసుకుంటే చహల్ ఉన్నాడు, ఎల్వి ఇంపాక్ట్స్ దట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ చహల్ ఉన్నాడు, ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, ఆవేష్ ఖాన్ ఉన్నాడు, సందీప్ శర్మ ఉన్నాడు. ఇంత టీం ఉంది వాళ్ళ దగ్గర, ఇంత మంచి టీం పెట్టుకున్నారు వాళ్ళు. సో వాళ్ళు యాక్చువల్గా ఫ్రేజర్ మెకర్ లాంటి వాళ్ళని ఎట్లా కట్టడి చేయాలనేది చూస్తారు. అది ఎట్లా కట్టడి చేసే ప్రయత్నం ఏంటి అనేది ఇట్స్ ఇన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సందీప్ శర్మ స్టార్టింగ్లో స్వింగ్తో వేస్తాడు, ట్రెంట్ బోల్ట్ స్వింగ్తో వేస్తాడు. ఎందుకంటే స్వింగ్ ఆన్ ద వికెట్స్ కొంచెం ఫుల్లర్ లెంత్, నాట్ ఫుల్లీ ఫుల్, కొంచెం వెనక్కి వేయగలిగితే కనుక ఫ్రేజర్ మెకర్ దొరకచ్చు. సో అందుకే ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ విల్ బి బోల్ట్ వర్సెస్ ఫ్రేజర్ మెకర్. అండ్ ఆ తర్వాత మిడిల్ ఓవర్స్కి వెళ్ళిన తర్వాత అశ్విన్ అండ్ చహల్ వర్సెస్ ది లైక్స్ ఆఫ్ రిషబ్ పంత్ అండ్ ట్రిస్టన్ స్టబ్స్. మోస్ట్లీ రిషబ్ పంత్ మాట్లాడుకుందాం, ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. చహల్ ఆల్రెడీ లాస్ట్ మ్యాచ్లో 62 పరుగులు ఇచ్చాడు, తన మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్పెల్ అది ఐపీఎల్. అక్కడి నుంచి అతను కంబ్యాక్ ఇద్దాం అనుకున్నాడు. అశ్విన్ ఆ వికెట్ టేకింగ్ అబిలిటీ అనేది కొంచెం తగ్గింది. ఏమనంటే అతనే అంటున్నాడు వికెట్ టేకింగ్ గురించి ఆలోచించట్లేదు, బ్యాట్స్మెన్ కంటైనింగ్ గురించి ఆలోచించ. ద బెస్ట్ వే టు కంటైన్ ద బ్యాట్స్మెన్ ఇస్ బై టేకింగ్ వికెట్స్. అది అతనికి తెలుసు. అతను ఆ మాట ఏంటి అంటే అక్కడ వికెట్ తీసుకునేందుకు ప్లాన్ చేయట్లేదు, రన్స్ తక్కువగా ఇచ్చుకునేందుకు ప్లాన్ చేసే వైపు ఈ యొక్క గేమ్ అనేది వెళ్తోందా అన్నాడు. దట్ ఈస్ వాట్ హీ మెంట్. బట్ ఎనీ డే మీకు వికెట్లు తీయడంతోనే మీరు అద్భుతమైన బ్రేక్లు వేయగలరు. సో ఎట్లా మళ్ళీ ఆ మిడిల్ ఓవర్స్లో ఆ హై బ్యాటింగ్ అబిలిటీ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ని అవుట్ చేయడం, అదొక సమస్య. ఇటు సైడ్ నుంచి చూసుకుంటే ఇందాకేమో ఆడుకున్నాం, బట్లర్, జైస్వాల్, శాంసన్ వాళ్ళు ఎట్లా అవుట్ చేస్తారు. బట్లర్ అండ్ శాంసన్కి స్వింగ్ పడితే అవుట్ అవుతారని చెప్పేసి భూవీ చెప్పాడు కదా అనుకుంటున్నాం, కానీ స్వింగ్ దొరకాలి కదా, స్వింగ్ అనేది లభించాలి కదా. స్వింగ్ లభించే విధంగా ఖలీల్ అహ్మద్ ఎంత యాక్యురేట్గా బౌలింగ్ చేస్తారు అనేది కూడా ఇంట్రెస్టింగ్ బ్యాటిల్గా ఉండబోతుంది. ఆర్ఆర్ లుక్స్ లైక్ ఎ స్ట్రాంగ్ ఫేవరెట్ టీమ్. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఫేవరెట్స్గానే ఉంటారు. వాళ్ళు 224 అండ్ కోల్కతా చేజ్ చేసుకొని వచ్చారు. వాళ్ళు ఎక్కడున్నా కూడా బాగా ఆడుతూ వచ్చారు. ముంబైని 2 సార్లు ఓడించారు వాళ్ళు, లక్నో 2 సార్లు ఓడించారు వాళ్ళు, హైదరాబాద్ని ఆల్మోస్ట్ గెలిచారు ఇక్కడ దాకా వచ్చి. అండ్ గుజరాత్తో వాళ్ళు ఓడిపోయినా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ బాల్లో తీసుకెళ్లారు. ఆ టార్గెట్ తక్కువ అయినా కూడా లాస్ట్ బాల్లో తీసుకెళ్లారు. సో ఎన్ని విధాలుగా చూసుకున్నా కూడా వాళ్ళ దగ్గర మంచి స్కోప్ అనేది కనిపిస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం దే విల్ బి థింకింగ్ కాదు మనం అంత తక్కువ అంచనా ఢిల్లీ క్యాపిటల్స్ని వేయకూడదు. ఎందుకంటే వన్స్ ఢిల్లీ విన్స్, ఈ టాప్ 4 బ్యాటిల్ అనేది ఎంత రసవత్తరంగా తయారవుతుందో ఆలోచించండి. జస్ట్ ఇమాజిన్. ఆ తర్వాత ఎవరైనా కూడా 16 దగ్గర రావచ్చు. ఆర్ఆర్ మైట్ జస్ట్ ఎండ్ అప్ ఎట్ 18th అండ్ స్టిల్ నాట్ బి ఎట్ 2. అలాంటి సందర్భాలు కనిపిస్తున్నాయి, అలాంటి ఇష్యూస్ కనిపిస్తున్నాయి ఇక్కడ. అందుకే వాళ్ళు ఇక్కడే గెలిచి 18th వాళ్ళు ఇంకొక విక్టరీ కూడా కావాలనుకుంటారు. ఆర్ఆర్ కేకేఆర్ ఒక మ్యాచ్ ఉంది, దట్ ఈస్ ఇన్ గువాహతి ఆ మ్యాచ్ అనేది. సో అక్కడ దాకా వాళ్ళు వెయిట్ చేసి అక్కడ ఏం చేయాలో ఆలోచించుకుంటే ఇక్కడే కాస్త పట్టు బిగించేద్దాం అనుకుంటారు. బట్ ఫేవరెట్స్గా ఉన్న ఆర్ఆర్ని ఢిల్లీ ఎట్లా ఓడిస్తుంది. ఎస్ఆర్హెచ్ ఆర్ఆర్లో కూడా ఆర్ఆర్ ఫేవరెట్, బట్ ఎస్ఆర్హెచ్ స్టిల్ హ్యాడ్ ద బ్యాటింగ్, స్టిల్ హ్యాడ్ ద బౌలింగ్. ఢిల్లీ క్యాపిటల్స్ గురించి వస్తే కనుక బిలీఫ్ సిస్టమ్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఇన్స్టిల్ చేయాలి. అది చేయగలరా? డు దే స్టిల్ థింక్ దట్ దే కెన్ క్వాలిఫై ఫర్ ప్లే ఆఫ్స్? దాట్స్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే చాలా చాలా గట్టి ఎత్తున ఢిల్లీ ముందున్న ఆటంకం. ఢిల్లీ గెలిస్తే అదిరిపోతుంది పాయింట్స్ టేబుల్ పరంగా, చాలా చాలా బ్రిలియంట్గా ఉంటుంది ఢిల్లీ కనుక ఆర్ఆర్ మీద విజయం సాధించారంటే. బట్ దట్ రిక్వైర్స్ బ్రిలియన్స్. ఆ బ్రిలియన్స్ చేయడానికి రిషబ్ పంత్ రెడీగా ఉన్నాడు. రిషబ్ పంత్ ముందుండి దానికి బాట వేశాడంటే కనుక మిగతా వాళ్ళందరూ కూడా అతనితో పాటు అద్భుతమైన పాట పాడతారు. థింగ్స్ గో. మీరేమనుకుంటున్నారు?